ఓకే, ఇప్పుడు చూసుకుంటే జెన్జీ ఉన్నారు కదా, సో వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి ఆకలి అయిందంటే చాలు ఫాస్ట్ ఫుడ్, ఏదో ఒకటి ఫ్రైడ్ ఐటమ్స్ లేకుంటే బిర్యానీ మసాలా ఐటమ్స్ వైపే చూస్తున్నారు. సో మీరేమంటారు, వాళ్ళకి ఈ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఆపాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళకి తెలియదు. సో డాక్టర్స్గా మీకు తెలుసు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ అందరికీ తెలియదు కదా. సో మీరేం సందేశం ఇస్తారు? సో మ్యామ్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ద జెన్జీ అండ్ ద నెక్స్ట్ మిలీనియల్ గ్రూప్, they are much more focused than us about their own body అండి. సో దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ దే ఆర్ ఈటింగ్. వాళ్ళకి ఆ పట్టింపు ఇవన్నీ ఇప్పుడు చాలా ఎక్కువగా స్టార్ట్ అయింది. బికాజ్ ఇప్పుడు జనరేషన్ని ఐ ఇంటరాక్ట్ ఎ లాట్ విత్ దీస్ జనరేషన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. వాళ్ళకి మీరు ఈ ఫుడ్ అవైలబుల్ ఉంది, ఇది తినటం వల్ల మీ బాడీకి న్యూట్రిషియస్ ఫుడ్ వస్తుంది అంటే దే వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ఈటింగ్ దట్. లేదు అన్నప్పుడు దెన్ దే ఆల్సో డోంట్ హ్యావ్ ఎ చాయిస్. వీ నీడ్ టు గివ్ దెమ్ అవైలబిలిటీ అండ్ చాయిస్. ఇప్పుడు మనం ఏదైతే కేఫ్ కూర్చొని మాట్లాడుతున్నామో, సో బిహైండ్ మీ ఇస్ ద అపోలో మెడికల్ కాలేజ్. ఇక్కడ వచ్చేది అందరూ స్టూడెంట్సే అండి. వీ సీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ స్టూడెంట్స్ కమ్ హియర్ టు ఈట్, అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ సింగిల్ స్టూడెంట్ కంప్లైనింగ్ అబౌట్ ద ఫుడ్ హియర్ ఆర్ ద క్వాలిటీ ఆర్ ద టేస్ట్. They in fact prefer eating these snacks than the regular maida snacks. Changing the way India eats అనేసి మీరు చెప్పారు కదా, దాని మీనింగ్ ఏంటి సార్? వెరీ నైస్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. బట్ నేను ఇనిషియల్గా ఈ ట్యాగ్ లైన్ ఇది ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ లాఫ్డ్ అట్ మీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను పెద్ద కార్పొరేట్స్కి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ పీపుల్ డిడ్ నాట్ రియలైజ్ వాట్ ఆమ్ ఐ టాకింగ్. సో వాళ్ళకి అర్థం కూడా కాలేదు. చేంజింగ్ ద వే ఇండియా ఈట్స్ అంటే మీనింగ్ మెల్లగా మనం తీసుకునే ఈరోజు తీసుకుంటున్న పాలిష్డ్ వైట్ రైస్, పాలిష్డ్ వీట్ నుంచి అట్లీస్ట్ 1 meal a day with millet అని క్యాంపెయిన్ ఉంది మాది. ఒక్క పూట ఆహారం చిరుధాన్యాలతో చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ మనం పూర్వీకులు ఏ ఆహారం అయితే తీసుకునేవారో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామనే ఉద్దేశం అండి. సో దీనికే ఆ ట్యాగ్ లైన్ చేంజింగ్ ద వే ఇండియా ఈట్స్. సో ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఏదైతే ప్రస్తుతం మనం కన్జ్యూమ్ చేస్తున్నామో దాని నుంచి మారదాము అనేదే ఈ ట్యాగ్ లైన్ అండి. సో దీన్ని వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ఎ గ్లోబల్ లెవెల్. నౌ నెక్స్ట్ విల్ బి చేంజింగ్ ద వే వరల్డ్ ఈట్స్. ఓ గ్రేట్. యాక్చువల్లీ మన ఇండియాలో రకరకాల మార్పులు అనేది కావాలి మనకి. సో రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ ఇలా అంటే లైఫ్ స్టైల్, మన హెల్త్ మీద కూడా మీరు ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చారు. సో ఇది కూడా నిజంగా నా తరఫు నుంచి మీరు కూడా ఒక ఉద్యమమే తీసుకొచ్చారనేసి నేను అంటానండి. నిజంగా చాలా గ్రేట్. అయితే సార్, ఇప్పుడు మిల్లెట్ ఫుడ్ గురించి వింటూనే ఉన్నాం కదా, మీరు చెప్తున్నారు, ఒకసారి టేస్ట్ చూద్దాము, మా కోసం తెప్పించండి ప్లీజ్. షూర్, డెఫినెట్లీ మ్యామ్. అలో మీ మినిట్. ఇది నేను మీకు మిల్లెట్ ఫుడ్ అని చెప్తే తప్ప మీకు అది మిల్లెట్ అని అర్థం కాదండి. మీరు యాక్చువల్లీ మా ఫుడ్ని చూస్తే ఇట్స్ కంప్లీట్లీ మీరు తినే రెగ్యులర్ ఫుడ్ లాగే ఉంటుంది. దర్ వుడ్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద ఫుడ్స్. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది సార్. ఇప్పుడు మీరు ఫుడ్ తెప్పించారు, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా అంటే కలర్ఫుల్గా కూడా ఉంది. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్, ఈ ఇడ్లీ బ్రౌన్ కలర్లో ఎందుకు ఉంది? ఫెంటాస్టిక్ మేడం, వెరీ నైస్ క్వశ్చన్. సో మన ఇండియన్స్కి అందరికీ ప్రపంచం మొత్తం అందరికీ ఇడ్లీ తెల్లగా చూసి అలవాటు అయిపోయింది. సో ఇక్కడ ఇది ఏంటంటే మేడం, ఇది హోల్ గ్రెయిన్తో చేస్తారు. హోల్ గ్రెయిన్ పాలిష్ అయిండదు. అండ్ మీరు ఈ రోజు వచ్చి ఏ చిరుధాన్యం అయితే మా మిల్లెట్ మావల్స్లో తింటారో, రేపు వస్తే ఇదే చిరుధాన్యం ఉండదు మేడం. చిరుధాన్యం మారిపోయి ఉంటుంది, రేపు ఇడ్లీ కలర్ మారిపోతుంది. సో దీన్ని మేము పాలిష్ చేయం మేడం. మిల్లెట్ని హోల్ గ్రెయిన్ని అట్లే తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ మల్లెపూ లాగా వైట్గా తినే ఇడ్లీతో తిని మళ్ళీ మనం తెల్లగా షుగర్ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో ఇది మిల్లెట్ పూరి మేడం. ఇది మిల్లెట్ పూరి విత్ ఆలు కర్రీ, పల్లి చట్నీ. సో బ్యూటీ అంతా అంటే గ్రేవీస్ లో కర్రీస్ లో డిఫరెన్స్ ఏమి ఉండదు మేడం. గ్రేవీస్ లో కర్రీస్ లో ఏంటంటే వైట్స్ వాడడం, మేము వాడేది రాక్ సాల్ట్ వాడతాము. అండ్ ఇప్పుడు లైక్ ఇది బ్రౌనీ, మిల్లెట్ బ్రౌనీ, ఇది మిల్లెట్ ఫ్రూట్ కేక్, ఇది మిల్లెట్ ఫ్రూట్ కేక్ అండ్ మిల్లెట్ బ్రౌనీ. దీంట్లో వీ డోంట్ యూజ్ షుగర్, జాగరీతో బేస్ చేస్తాం మేడం. మా దగ్గర బ్రౌనీ అంటున్నారు కానీ షుగర్ లేకుండా, అంటే జాగరీ పౌడర్ వాడతాం. అండ్ ఇక్కడ మాది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెల్లర్స్ మేడం మా బ్రౌనీ. అండ్ ఇది మొత్తం వరల్డ్ కి కొత్త మేడం, వరల్డ్ కి ఇంకా తెలియదు. సో పీపుల్ లైక్ యూ, పీపుల్ లైక్ ఫ్రమ్ సాక్షి టీవీ, ఇది మనం ఎంత ప్రొపగేట్ చేస్తే మనం అంత గొప్ప నేషన్, సూపర్ ఫుడ్ నేషన్ అవుతాం. అండ్ సెకండ్ థింగ్, మీరు ఐ థింక్ ఏదన్నా ఇప్పుడు లైక్ దిస్ ఇస్ పొంగల్, కిచడి, ఇవన్నీ కూడా మీరు ఏ టేస్ట్ చేస్తారో యూ కెన్ గివ్ ఇట్ ఏ ట్రై అండి. షూర్, తప్పకుండా నాతో పాటు మీరు కూడా తినండి. షూర్ అండి.
సో ఫస్ట్ వచ్చేసి పూరీతో నేను టేస్ట్ చేయబోతున్నాను. సార్ ఇందులో ఇది కూడా మిల్లెట్స్, ఇట్స్ మిల్లెట్ బేస్డ్ పూరి. దీంట్లో మైదా అస్సలు ఉండదండి, మైదా అస్సలు హోల్ వీట్ చెక్కి ఆటా ఉంటుంది, మిల్లెట్ ఫ్లవర్ ఉంటుంది, అండ్ మా యూఎస్పి పౌడర్స్ ఉంటాయండి. సో మీరు మామూలుగా మిల్లెట్ చాలా మంది పూరి ఇట్లా రాదు అంటారు, చూసారు కదా పూరి ఎంత బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ మైదా అయితేనే పొంగుతుంది కదా పూరి ఇలాగా, కానీ మైదా కాకుండా కూడా ఎంత బాగా పొంగింది చూడండి పూరి. అసలు చాలా బాగుంది. కలర్ స్లైట్ చేంజ్ అయింది, కానీ హెల్తీ మాత్రం పర్ఫెక్ట్ గా హెల్దీ అన్నమాట. నేను టేస్ట్ మేడం ఇది హెల్దీ ఫుడ్ కాదు, ఇది సూపర్ ఫుడ్. ఇంకొకసారి ప్రతి ఒక్కరు కరెక్ట్ హెల్దీ చేసుకోవాలి. ఫుడ్ కాదు, సూపర్ ఫుడ్ అన్నమాట. నిజంగా టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మనము ఇది సాటర్డే అండి. సాటర్డే మీకు ఇక్కడ అన్ని మొత్తం కోడో మిల్లెట్ తోనే ఉంటుంది. కోడో మిల్లెట్. కోడో. సో సార్ నేను ఇప్పుడు దోశ ట్రై చేయబోతున్నాను. సో చూడడానికి చాలా బాగుంది. సో ఇది దేంతో తయారు చేశారు? సో ఇక్కడ మాకు ప్రతిరోజు చిరుధాన్యం మారుద్దండి. Okay. సో ఈరోజు శనివారం. సో శనివారం మనకి ఫుడ్ అంతా మొత్తం ఆల్మోస్ట్ అన్ని కోడో మిల్లెట్ తోనే చేస్తాం. ఓకే, కోడో మిల్లెట్ తో చేసిన దోశ అండి. చాలా క్రిస్పీగా ఉంది. అసలు మిల్లెట్ తో దోశ నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. సార్ ఏదైతే హెల్దీ ఫుడ్ ఉందో టేస్ట్ ఉండదు అని అంటారు కదా, అది మాత్రం నిజంగా మిత్ అనే చెప్పొచ్చు. ఇది తిన్న తర్వాత చాలా బాగుంది. ఎందుకంటే మేము హెల్దీ ఫుడ్ కాదు మేడం, సూపర్ మేము ఫుడ్. సూపర్ ఫుడ్ కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. అవును, ఇది సూపర్ ఫుడ్, అందుకే చాలా సూపర్ గా ఉంది. సార్ ఈవెన్ చట్నీ కూడా చాలా బాగుందండి. బేసిక్ గా వి హ్యాడ్ ఈ మెనూ డిజైన్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాం మేడం. ఇన్ ద సెన్స్ మాకు ఈ చట్నీ కంపల్సరీ పల్లి చట్నీనే ఉండాలి, అదే మిల్లెట్స్ తో బ్లెండ్ అవుతుంది బాగా. ఓకే ఓకే. సో టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సెకండ్ థింగ్ మీరు ఇక్కడ చూసుంటే ఇవన్నీ మొత్తం దీస్ ఆర్ ఆల్ బయోడిగ్రేడబుల్ కట్లరీ. సో ఇవన్నీ అరికా అంటారు, ఎకో ఫ్రెండ్లీ అరికా అంటారు. సో ఓన్లీ అరికాతోనే సర్వ్ చేస్తాం. సో వి రిఫైన్ ఫ్రమ్ యూజింగ్ ప్లాస్టిక్. సరే సార్, మీరు ఇదంతా ఉంది కదా, దీనికి ప్రత్యేకంగా మీరు ఏమన్నా కోర్స్ చేశారండి? ఏమన్నా షెఫ్స్ తో మీరు మాట్లాడారా? ఎలా మీరు ఈ మెనూ ఇవంతా ఎలా తయారు చేశారు? బేసిక్ మెనూ అయితే యాక్చువల్లీ హెల్ప్ చేసింది మా మదరు, మా సిస్టరే మేడం, ఓకే. ప్రీ కోవిడ్ లో. దెన్ వెన్ వి గాట్ ఎ నాలెడ్జ్ ఐడియా ఆఫ్ దిస్, దెన్ దెర్ వాజ్ వన్ చెఫ్ బాబురావు అని ఇక్కడ ఆంధ్ర అతను ఉండేవాడు. ఓకే. సో కోవిడ్ టైంలో అతను హీ కేమ్ టు అస్. సో విత్ హిమ్ వి ఎక్స్పెరిమెంటెడ్ మోర్ దెన్ 150 డిషెస్. 150 డిషెస్ ఎక్స్పెరిమెంట్ చేశారు, కొన్ని ఫైనల్ చేసేసారు. Yes. సో దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడి తినేది ఏంటి సార్? కస్టమర్స్ వస్తారు. మా దగ్గర యాక్చువల్లీ స్నాక్స్ మంచి ఫాస్ట్ మూవింగ్ మేడం. ఓకే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్ని ఫాస్ట్ మూవింగ్, ఎస్పెషల్లీ ఇడ్లీ, పొంగల్ అండ్ దోసాస్ ఆర్ వెరీ ఫాస్ట్ మూవింగ్. ఓకే. చైనీస్లో నూడిల్స్, పాస్తా బాగా ఫాస్ట్ మూవింగ్ అండి. ఇంకా వి డూ సెల్ చికెన్ దమ్ బిర్యానీ అమ్ముతాము. సో అది ఎయిర్పోర్ట్ స్టోర్స్లో అమ్ముతాం. సో అక్కడ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఫర్ దాట్ అండి. ఓకే ఓకే. సో ఇది బేసిక్లీ మా దగ్గర నో అనే ఫుడ్ అయితే తక్కువే అండి. అవును, పీపుల్ వచ్చి తినిన తర్వాత ఇప్పుడు మీకు ఇట్ ఈస్ ఎ ఫస్ట్ టైం. సో ఫర్ యువర్ దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ డిఫరెంట్. చాలా. నేను చెప్తే కానీ మీకు ఈ దోశ కానీ రెగ్యులర్ దోశ లాగా ఇచ్చుంటే మీరు తినేసి ఉంటారు. అవును, మీరు చెప్పారు కాబట్టి జనాలకి ఆ మైండ్ లో వి నీడ్ టు రిమూవ్ దట్ మిత్ హ్యాస్ టు గో ఫ్రమ్ ద బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ సార్, అది మారాలి. అందుకని ఎంత టైం అడిగినా ఎవరు అడిగినా ఐ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లెయిన్, టాక్ అబౌట్. ఎవరో ఒక్కళ్ళైనా మారినా, ఎవరి ఒక్కళ్ళ లైఫ్ అన్నా చేంజ్ అయినా అది చాలు. yes. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.